తిరుమల లడ్డూ వివాదంపై విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. విచారణ నిజ నిర్ధారణ లేకుండానే ప్రకటన చేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించింది సుప్రీం. సెప్టెంబర్ 18న సీఎం ప్రకటనకు ఎలాంటి ఆధారం లేదని పేర్కొంది. కల్తీ నెయ్యిని ఉపయోగించలేదని టీటీడీ అధికారి చెప్పారని కోర్టు అంది. కల్తీ నెయ్యి వాడారా లేదా టీటీడీ స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. టీటీడీ తరపున వాదనలు వినిపించిన న్యాయవాదులకు సుప్రీంకోర్టు కొన్ని సూటి ప్రశ్నలు సంధించింది. కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా ఉంచుతారని ఆశిస్తున్నామంటూ వ్యాఖ్యానించింది. నెయ్యి రిపోర్ట్పై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అని ప్రశ్నించింది. లడ్డూ కల్తీ జరిగిందని తేల్చడం కోసం శాంపిల్ని ల్యాబ్కు పంపారా అని నిలదీసింది. ఇతర సప్లయర్ల నుంచి శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదని అడిగింది. నెయ్యి కల్తీ జరిగినట్టు సాక్ష్యం చూపించండి అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామితో పాటు మరో 3 దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. టీటీడీ తరపున లూత్రా వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసింది. నెయ్యి కల్తీ జరిగిందా లేదా టీటీడీ నిర్ధారించాలంది సుప్రీం ఆదేశించిన క్రమంలో టీటీడీ ఎలా రియాక్ట్ కాబోతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు సుప్రీం వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ హీట్ మరింత రాజుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, పిటిషనర్ల తరపున న్యాయవాదులు ఇవాళ ఏం వాదించారో ఇటు టీటీడీకి కూడా రీచ్ అయ్యే ఉంటుంది. ఇప్పుడు టీటీడీలో ఎంక్వైరీ చేస్తూ ఉన్న సిట్ దీన్ని ఎలా చూస్తుంది? అట్ ది సేమ్ టైం ఇప్పుడు టీటీడీ ఈవో దీనికి సమాధానం చెప్పాల్సి ఉండవచ్చు. బహుశా లూత్రా అడగచ్చు. సో దానికి ఎలా సమాయత్తం అవుతోంది టీటీడీ? సర్వోన్నత న్యాయస్థానంలో ఈరోజు జరిగినటువంటి వాదనలు కానీ లేదంటే టీటీడీ తరఫున వినిపించినటువంటి వాదనలు కానీ చూస్తే మాత్రం దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారితీసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గత 10 నుంచి 12 రోజులుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులే కాకుండా పెద్ద చర్చకు రాజకీయ పార్టీలు కూడా ఈ అంశాన్ని లేవనెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు కూడా ఈరోజు జరిగినటువంటి సుప్రీంకోర్టు వాదనలు లేదంటే వ్యాఖ్యలకు సంబంధించి టీటీడీ ఎలాంటి కామెంట్స్ చేసేందుకు ముందుకు రాకపోయినా ఖచ్చితంగా ఇది ఒక చర్చకే దారితీసినట్టు అంశంగానే పరిగణిస్తుంది. ఎందుకంటే అనేక అనుమానాలను వ్యక్తం చేస్తూనే సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో టీటీడీ ఏం చెప్పబోతుంది అన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే టీటీడీ ఈవో ఇప్పటికే విచారణకు ఆదేశించక ముందే 2 సార్లు మీడియాతో మాట్లాడాడు. చాలా స్పష్టంగానే ఏఆర్ డైరీ సరఫరా చేసినటువంటి నెయ్యి ట్యాంకర్లలో ఖచ్చితంగా కల్తీ ఉంది, ఇది అడల్ట్రేషన్ జరిగినట్టుగా ఎన్డీడీబీ ల్యాబ్ నిర్ధారించింది కాబట్టే తాము కల్తీగా భావిస్తున్నామని మీడియాకు వివరించారు. అయితే ఇప్పుడు కోర్టుకు సమర్పించింది కూడా 4 ట్యాంకర్లకు సంబంధించినటువంటి నెయ్యి కల్తీ అయినట్టుగా ఇచ్చిన ల్యాబ్ రిపోర్ట్ని సమర్పించారు. అయితే ఆ నెయ్యిని లడ్డూకు వినియోగించారా, తిరస్కరించినటువంటి నెయ్యితో లడ్డూ తయారయ్యింటే అది ఏ విధంగా కల్తీ అవుతుంది? ఒకవేళ ఎక్కువ శాతము టీటీడీ కూడా నెయ్యిని కొనుగోలు చేసేది లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసేందుకే కాబట్టి లడ్డూని చేయకుండా ఏ రకంగా లడ్డూ కల్తీ అయింది అని చెబుతారో అలాంటి రిపోర్ట్ ఏదంటే బయట పెట్టమని చెప్పేసి సుప్రీంకోర్టు అడిగినట్టుగా తెలుస్తోంది. అయితే దీనన్నింటికీ సమాధానం చెప్పేందుకు టీటీడీ ఇప్పటివరకు మీడియా ముందుకు రాకపోయినా ఖచ్చితంగా భక్తుల నుంచి అనేక ఫిర్యాదులు లడ్డూలో నాణ్యత లేదు అన్న విషయాన్ని బయటకు వచ్చినట్టుగా టీటీడీ పదే చెప్తూ వచ్చింది, ప్రభుత్వం కూడా చెప్పింది. అయితే లడ్డూపై ఫిర్యాదు చేసిన భక్తుడు ఎవరైనా మీకు కంప్లైంట్ చేశాడా, అలాంటి కంప్లైంట్ మీ దగ్గర ఏదైనా ఉందా, ఇలాంటి ప్రశ్నలు కూడా వినిపించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఒక దేశవ్యాప్త చర్చకు దారి తీసినటువంటి కల్తీ నెయ్యి వ్యవహారము సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత మాత్రము మరో పెద్ద చర్చకే దారితీసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు టీటీడీ అయితే ముందుకు రాలేదు. ఎందుకంటే జూలైలో వచ్చినటువంటి రిపోర్టును సెప్టెంబర్లో బయటపెట్టడానికి కారణాలు ఏంటి, అసలు సెకండ్ ఒపీనియన్ కానీ దేశంలో అనేక ల్యాబులు ఉన్నా ఎందుకు పరీక్షలకు నిర్వహించలేదు, ఇలాంటి తప్పిదాలను కూడా సుప్రీంకోర్టు ఎవరైతే లూత్రా ముందు వినిపించిన పరిస్థితి. ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు టీటీడీ నుంచి సరైనటువంటి సమాచారం లూత్రా వద్ద లేకపోవడంతోనే ఆయన వీటికి సమాధానం చెప్పలేదన్న విషయం స్పష్టమవుతుంది. మరి టీటీడీ లూత్రాకి రేపు 3వ తారీఖు జరిగే వాదనలు వినిపించాల్సిన సమయం ఉంది, తుది తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు ఎలాంటి రిపోర్ట్ను తయారు చేసి టీటీడీ ఇవ్వబోతుంది అనేది ఇప్పుడు చర్చగా మారింది. అయితే సిట్ మాత్రం దూకుడుగానే వ్యవహరిస్తుంది. ఇప్పుడు సిట్ కొనసాగాలా వద్దా అన్న దానిపై ఒకవైపు చర్చ కొనసాగుతున్నా సిట్ మాత్రము ప్రస్తుతం తిరుమలలో
ఆ నెయ్యి ట్యాంకర్ల నుంచి ఇప్పటికే నెయ్యి శాంపుల్స్ కలెక్ట్ చేస్తుంది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ల్యాబొరేటరీలో ఏ రకమైన పరీక్షలు నిర్వహించేందుకు అవకాశం ఉంది. ఇప్పటివరకు టీటీడీ నెయ్యి పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నా, సంవత్సరానికి 5,000 మెట్రిక్ టన్నుల నెయ్యిని కొనుగోలు చేస్తున్నా ఎలాంటి ప్రమాణాలు పాటిస్తోంది, ఎలాంటి ల్యాబొరేటరీ ఫలితాల ద్వారాను బయటపెట్టి నెయ్యిని వినియోగిస్తుంది అన్న దానిపై కూడా ఫోకస్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పోటు కార్మికులే ప్రధానంగా నెయ్యి కల్తీ అయింది, లేదంటే నాణ్యత లేకపోవడానికి నెయ్యిలో క్వాలిటీ లేదని చెప్పారు. కాబట్టి వాళ్ళ దగ్గర ఏ రకమైన సమాచారం ఉంది, వాళ్ళ దగ్గర కూడా స్టేట్మెంట్ రికార్డ్స్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇవన్నీ కూడా రేపు సుప్రీంకోర్టుకు సమర్పిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. 3 రోజులుగా జరిగినటువంటి సిట్ నివేదిక ఆధారంగానే 3వ తారీఖు బలమైన వాదనలు టీటీడీ వినిపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. రైట్ రాజు.